విజయవాడ కార్డన్ సెర్చ్ లో కలకలం రేగింది. పోలీసులపై కాల్పులకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. బాలాజీ హోటల్లో తనిఖీలు చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. ట్రిగర్ లాక్ అవడంతో బయటకు రాలేదు బుల్లెట్. వెంటనే అప్రమత్తమై ఆ దుండగుడిని పట్టుకున్నారు పోలీసులు. 9mm పిస్టల్ 5 రౌండ్ల బుల్లెట్లని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో కార్డన్ సెర్చ్ చేస్తూ ఉన్నారు పోలీసులు. అయితే కార్డన్ సెర్చ్ చేస్తూ ఉన్న పోలీసులపై కాల్పులకు ఒక వ్యక్తి ప్రయత్నించడం కలకలం రేపింది. బాలాజీ హోటల్లో తనిఖీలు చేస్తూ ఉన్నారు పోలీసులు. అయితే ఒక్కసారిగా ట్రిగర్ లాక్ అయింది. ఒక గన్ తో కాల్చడానికి ప్రయత్నించారు. అయితే ట్రిగర్ లాక్ అవడంతో బుల్లెట్ బయటకు రాలేదు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆ దుండగుడిని పట్టుకున్నారు. 9mm పిస్టల్ తో పాటు 5 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మా ప్రతినిధి వసంత్ ఈ విషయానికి సంబంధించిన డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు. వసంత్, అసలు ఏం జరిగింది? ఎవరా వ్యక్తి? గన్ ఎలా వచ్చింది? ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈగల్తో పాటు టాస్క్ ఫోర్స్ లా అండ్ ఆర్డర్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు చేస్తున్నారు. డ్రగ్ నియంత్రణ లక్ష్యంలో భాగంగా ఇందులో భాగంగా సోదాలు చేస్తున్నటువంటి క్రమంలోనే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బాలాజీ డార్మెటరీ హోటల్లో తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే రూమ్లోకి వెళ్ళి పోలీసులు తనిఖీలు చేస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా గన్ తీసి కాల్పుకు తెగబడే యత్నం చేశారు. అయితే ట్రిగ్గర్ లాక్ కావడంతో ఛాంబర్ నుంచి బుల్లెట్ బయటికి రాలేదని కూడా పోలీసులు గుర్తించారు. అయితే వెంటనే పోలీసులు అప్రమత్తమై అతను అదుపులో తీసుకునేటటువంటి క్రమంలో ఒక్కసారిగా అక్కడి నుంచి బయటికి పరిగెత్తాడు. ఈ క్రమంలోనే సినిమా టిక్ తరహాలోనే దాదాపు ఒక ½ కిలోమీటర్ దూరం పరిగెత్తడంతో వెంటాడి అతన్ని బస్టాండ్కి సంబంధించినటువంటి అవుట్గేట్ సమీపంలో అతను అదుపులో తీసుకున్నారు. అయితే ఇతను తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి రామన్నగూడెం నేలుగూడూరుకు చెందినటువంటి వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా కూడా గుర్తించారు. ప్రస్తుతం ఎవరైతే నిందితుడు కనకం మురళి ఉన్నారో అతను ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. ఇతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, అసలు గన్ ఆర్మల్ లైసెన్స్ ఉన్నటువంటి గన్ కాదని కూడా నిర్ధారించారు. ఒక 9mm పిస్టల్తో పాటుగా 5 రౌండ్ల బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు అయితే అతన్ని విచారిస్తున్నారు. అయితే తొలుత విచారణలో మాత్రం తాను గోరంట్లలో జరిగేటటువంటి గుడారాల పండుగ కోసం గుంటూరు వెళ్తున్నట్టు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. అయితే గుడారాల పండుగకు వచ్చాడా లేదా మరేదైనా కోణం ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కృష్ణలంక పోలీసుల అదుపులోనే ప్రస్తుతం మురళి నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను ఉన్నాడు. అయితే ఒక్కసారిగా కలకలం రేగిందని చెప్పాల్సి ఉంటుంది. ఏమాత్రం పోలీసులు అప్రమత్తంగా లేకపోయినా కూడా వారిపైన కాల్పులు జరిపేటటువంటి అవకాశం ఉండేదని కూడా భావిస్తారు. పోలీసులు కూడా ఈ వ్యవహారం చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే కృష్ణలంక పోలీస్ స్టేషన్కు ఇటు ఏసీపీలతో పాటుగా డీసీపీలు చేరుకుంటూ ఉన్నారు. అతన్ని విచారిస్తూ ఉన్నాడు. అతను గన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, తెలంగాణలో ఏదైనా అసాంఘిక బుల్లెట్స్ బయటకు వచ్చి ఉంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఇటు పోలీసులు ఉంటారు, బాలాజీ హోటల్ అంటే అక్కడ తినడానికి వచ్చిన కస్టమర్స్ ఉంటారు, అంత భయాందోళనకు గురై ఉంటారు. ఏమంటున్నారు అక్కడ పబ్లిక్ ఏమంటున్నారు? అండ్ సర్చ్ చేస్తున్న క్రమంలో అతన్ని సర్చ్ చేస్తున్నప్పుడే గన్ బయటకు తీసాడా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే బాలాజీ డార్మెటరీకి సంబంధించినటువంటి ఒక హోటల్ రూమ్ ఇది. ఆ రూమ్లోనే అతను గుంటూరు గుడారాల పండుగకు వెళ్లేందుకు వచ్చానని కూడా పోలీసులు చెప్పారు. అయితే ఆ చెప్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఆ బ్యాగులు సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అతను గన్ పెట్టి ఏం చేసే పని పెట్టుకున్నాడు. ఈ క్రమంలో పోలీసులు అతన్ని అడ్డుకోవడం, వెంటనే అప్రమత్తం అవడం, ఆ ఛాంబర్ నుంచి బుల్లెట్ బయటికి రాకపోవడం, ట్రిగ్గర్ లాక్కోవడం వెంటనే జరిగిపోయాయి. ఈ క్రమంలోనే అతని దగ్గర నుంచి గన్ లాక్కున్నారు పోలీసులు. అక్కడి నుంచి పరిగెత్తే క్రమంలో వెంటబడి పట్టుకున్నారు. అయితే ఇతనికి సంబంధించి అసలు ఎందుకు వచ్చే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ డార్మెటరీ హోటల్కి సంబంధించి అనూహ్యంగా జరిగినటువంటి సంఘటనతో అటు ఎవరైతే డార్మెటరీకి సంబంధించిన సిబ్బంది ఉన్నారో వాళ్ళు కూడా భయాందోళనకు గురయ్యారు. పోలీసులు వెంటాడి పరిగెడుతున్నటువంటి క్రమంలో కూడా ఆ సమీపంలో ఉన్నటువంటి బస్టాండ్కి సమీపంలో ఉన్న ప్రయాణికులు కూడా ఒకసారి భయాందోళనకు అయితే గురయ్యారు. ప్రస్తుతం మురళిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతన్ని విచారిస్తూ ఉన్నారు. డీసీపీలు, ఏసీపీలు మొత్తం కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. తెలంగాణకి సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారుల నుంచి కూడా సమాచారం తెప్పించుకునే పనులు అయితే ఉన్నారు. రైట్ వసంత్.